వెల్కమ్ టు రాజనీతి. నెల్లూరు జిల్లాలో నల్లపురెడ్లకు రాజకీయ చరిత్ర ఉంది. అలాంటి రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబంలో పుట్టిన కుక్కమూతి పిందె లాంటి వాడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి. ఇతను దాదాపు 4-5 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. అయినా కానీ వ్యక్తిత్వం ఏమాత్రం లేదు. అతని వ్యక్తిగత అలవాట్ల జోలికి పోవట్లేదు. కానీ నేను ఇతనికి ముందు నుంచి కూడా నోటి దూల ఎక్కువ. తాజాగా ఇప్పుడు ఇతని గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద దారుణమైన కామెంట్స్ చేశాడు ఈ నల్లపురెడ్డి. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ప్రశాంత్ రెడ్డి మాయ చేసి పెళ్లి చేసుకుందని, నిద్రలోనే చంపేస్తుందని, ఆవిడకి ఘనమైన చరిత్ర ఉందని, అనేక పిహెచ్డీలు చేసిందని ఇష్టం వచ్చినట్టు కూశాడు. ఈ వ్యాఖ్యలు నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారినాయి. ఈ వ్యాఖ్యల పర్యవసానంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగింది. కొంతమంది మహిళలు వెళ్ళి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో విధ్వంసం చేశారు. అన్ని మీడియాల్లో ఇది ప్రసారమైంది. అతను ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారో చూడండి కావాలంటే వీడియోలో. రేణుగూడ దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నాం, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నాం, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేఅవుట్లో కూడా పిహెచ్డి నేర్చుకున్నాం. అది ఏంటి పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద కథలు. అప్పులు తెచ్చుకుంటున్నాడు ఫోన్లు చేసి అన్నాడు. ఎస్, అప్పులు చేసే దాంట్లో ఉన్న మజా దీంట్లో ఉంటుంది. తెస్తాం, అవసరమైతే తెస్తాం. నాకు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇదే పనిమా. ఉదయం చేస్తే అప్పు దొరకదు తంటాలు కొడతాను. దాంట్లో తప్పేమండి, మళ్ళా తిరిగి కట్టవచ్చు కదా. లోన్ రాసిస్తాము, చెక్ ఇస్తాము. అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్. ఆఖరాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిచ్చాడు. ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చలారని అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ఈ బోరు బావిలో పడిపోయాడు. ఎవరు ఏది చెప్తే మాట్లాడారు. ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్, సూరత్లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు. చూశారుగా ఇతని సంస్కారం. ఒక మహిళ గురించి ఎంత దారుణమైన కామెంట్స్ చేశాడో చూశారు కదా. ప్రశాంత్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు ఇతను బహిరంగ సభావేదిక మీద. పైగా ఒక మహిళ గురించి దారుణమైన కామెంట్లు చేస్తూ ఉంటే, ఆ మహిళ వ్యక్తిత్వ హననానికి పాల్పడతా ఉంటే ఇతను అదే వేదిక మీద వెనకాల కూర్చున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వైసీపీ నాయకుడు జంక వెంకటరెడ్డి, వాళ్ళ హావభావాలు, వాళ్ళ చప్పట్లు కొట్టడం కూడా చూశారు కదా. ఇది వాళ్ళ సంస్కారానికి నిదర్శనం. దీన్ని బట్టి మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో, వైసీపీలో మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తారో అర్థమవుతుంది. మహిళల పట్ల వైసీపీ నేతల భావన ఏంటో కూడా అర్థమవుతుంది. మన రాజకీయాల స్థాయి ఇంత అధమంగా ఉందా అన్న ఆవేదన కూడా కలుగుతుంది. రాజకీయాలకు సంబంధం లేని మహిళలను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి, రాజకీయ విమర్శల్లోకి తీసుకొచ్చి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అనేది దేశంలో బహుశా ఏ రాష్ట్రంలో లేదేమో, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం ఇదంతా మొదలుపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ముందుగా భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారి దగ్గర నుంచి మొదలుపెట్టారు. చాలా దారుణమైన, నీచమైన భాష వాడారు. నీచమైన సంస్కృతికి రోడ్డేశారు వీళ్ళు. అక్కడి నుంచి మొదలుపెట్టి తెలుగుదేశంలో మహిళా నేతలైన పంచమర్తి అనురాధ, అనిత, ఇట్లా వరుసగా ఇంకా యాక్టివ్గా ఉండే కార్యకర్తలను కూడా దారుణంగా వెంటాడారు. దారుణమైన కామెంట్స్ చేశారు, దారుణమైన విమర్శలు చేశారు. సోషల్ మీడియా వేదికగా అయితే విచ్చలవిడిగా అసెంబ్లీలో సైతం భువనేశ్వర్ గారి గురించి చాలా దారుణంగా మాట్లాడారు. అలా మాట్లాడిన వాళ్ళలో వంశీ అనుభవిస్తున్నాడు. కానీ అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు మాత్రం బోర విరుచుకొని తిరుగుతున్నారు. ఇంతవరకు వాళ్ళనేం పీకలేకపోయారు వీళ్ళు. అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడితే దానికి సమాధానం లేదు ఇటువైపు నుంచి.
భువనేశ్వరం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు విలపించడం మినహా ఏం చేయలేకపోయారు. కానీ ప్రశాంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు. భువనేశ్వరం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజే వల్లభనేని వంశీకి సరైన విధంగా బుద్ధి చెప్పుంటే ఇవాళ వైసీపీ నాయకులు కానీ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు కానీ ఇంతగా రెచ్చిపోయేవాళ్ళు కాదు. ఒక స్త్రీ రాజకీయాల్లోకి వచ్చిందంటే, రాజకీయాలే కాదు ఏ రంగంలోనైనా స్త్రీ రాణిస్తుంది అంటే ముందుగా అటాక్ చేసేది ఆమె వ్యక్తిత్వం మీదే, ఆమె క్యారెక్టర్ మీదే. ఇది ఒక విషపు సంస్కృతి. దీన్ని రాజకీయాల్లో ఎక్కువగా చూస్తున్నాం. రాజకీయంగా మహిళలను ఎదుర్కోలేక వాళ్ళ క్యారెక్టర్ మీద దాడి చేయటం, సోషల్ మీడియా వాళ్ళతో దాడులు చేయించడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది, ఒక దురలవాటు ఇది. దీన్ని రూపుమాపాల్సిన అవసరం ఉంది. రూపుమాపాలంటే అలా వాగిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తను తప్పేమి మాట్లాడలేదని తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నాడు. పైగా దానికి ఇంకా కట్టుబడి ఉంటాను అంటున్నా అంటేనే ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదన్న ధైర్యం అనుకుంటా. బహుశా కావాలంటే అతని మాటలు చూడండి. సమావేశంలో దానికి కౌంటర్ ఇచ్చాను. నేను చాలా గట్టిగానే ఇచ్చా, దానికి నేను కట్టుబడి ఉన్నాను. వెనక్కిపోయే సమస్య లేదు. చూశారు కదా, ఇతను పోనీ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినాడో యువకుడో కాదు. ఇతను దాదాపు 30 ఏళ్ల క్రితమే రాజకీయాల్లోకి వచ్చాడు. ఇతని తండ్రి మంత్రి పదవి వెలగబెట్టాడు. ఇతని తండ్రి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నాడు. ఇతని కుటుంబానికి తెలుగుదేశంతో బంధుత్వం ఉంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇతనికి స్వయాన బావ అవుతాడు. ఇతని తండ్రికి మేనల్లుడు అవుతాడు. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబంతో బంధుత్వం ఉంది వీళ్ళకి. ఇతనికి దాదాపు 60 ఏళ్ళు వచ్చినాయి. అయినా కూడా నోటి దూల ఆగదు. తన వ్యాఖ్యలను నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నా అంటేనే ఇతని బలుపేంటో అర్థం అవుతుంది. 2019 ఎన్నికల్లో ఇదే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆవిడ భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడి డబ్బులు తెచ్చుకున్నాడు, ఇతని దగ్గర డబ్బులు లేక. ఒక టైంలో ఇతనికి కనపడాలంటే నాయకులు భయపడేవాళ్ళు. కనపడితే అప్పు అడుగుతాడన్న ప్రచారం ఉండేది అప్పట్లో ఇతని మీద. వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తెచ్చుకొని వాళ్ళ సాయంతో ఎన్నికల్లో గెలుపొందినోడు ఇవాళ వాళ్ళ గురించి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. కనీస మర్యాద పాటించకుండా మాట్లాడుతున్నాడు. గతంలో హోంమంత్రి అనితను కూడా ఇలాగే మాట్లాడాడు. మేకప్లు ప్రోగ్రాంలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఇతను. వైసీపీ కల్చర్కి నిదర్శనం ఈ ప్రసన్న కుమార్ రెడ్డి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రశాంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇతని మీద ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఆడవాళ్ళ జోలికి వస్తే వాళ్ళు ఎవరైనా సరే, తెలుగుదేశం వాళ్ళైనా సరే, వాళ్ళకి అదే ఆఖరి రోజు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు చాలా ఆర్భాటంగా ప్రకటనలు గుప్పిస్తూ ఉంటారు. మరి ఇప్పటికైతే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి మీద కేసు నమోదు చేయలేదు. గతంలో చేబ్రోలు కిరణ్ అనే ఒకడు భారతిరెడ్డి మీద ఏదో వ్యాఖ్యలు చేశాడు, అనుచిత వ్యాఖ్యలు చేశాడని అతని హడావుడిగా ఒక తీవ్రవాదిని అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేశారు. యుద్ధ గంటల్లోనే, వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే అరెస్ట్ చేసి మేము ఎవరిని ఉపేక్షించం అని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు అంతకంటే ఘోరంగా మాట్లాడి ఈ ఎమ్మెల్యేని ఏం చేస్తారో చూద్దాం. గతంలో పట్టాభి బోషడీకే అన్నాడని జగన్మోహన్ రెడ్డి దానికి కొత్త అర్థం చెప్పాడు. బోషడీకే అంటే సన్ ఆఫ్ ఎ బిచ్ అని ఆయన ఒక కొత్త అర్థం చెప్పి తన శ్రేణుల్ని దాడికి పంపాడు. పట్టాభి ఇంటి మీద దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. పైగా దాడిని సమర్థించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మా కార్యకర్తలకు బీపీ పెరిగింది, నన్ను తిట్టేసరికి అందుకే దాడి చేశారన్నారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడిని ఖండించే అర్హత లేదు. ఈ ప్రభుత్వం ప్రసన్న కుమార్ రెడ్డి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాలుకలు కట్ చేసే ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇలాంటి వాళ్ళందరికీ. లేని పక్షంలో ఇలాగే రెచ్చిపోతూ ఉంటారు. ఇవాళ ప్రశాంత్ రెడ్డిని అన్నారు, రేపు పొద్దున భువనేశ్వర్ గారిని, ఇంకో రోజు ఇంకొకరిని కూడా అంటారు. Like, share and subscribe to Rajaniti channel.